ఉన్నాయి. కాంగ్రెస్ అవును. ఒకటే కాదు, అవును. బీజేపీ కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ అవసరము హ్మ్. ఒక అసెంబ్లీకి. హ్మ్. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం వాళ్ళందరూ కూడా లీడర్లందరూ కూడా పనిచేస్తారు. హ్మ్. సరే, ఎవరు పని చేసినా కూడా అక్కడ మీరు అన్నట్టేంటి, అది సీటు వచ్చినా పోయినా నష్టం అంటూ రావాలంటే ఎవరికి ఏం లేదు. హ్మ్. కాకపోతే అది బీఆర్ఎస్ సీటు. గోపినాథ్ గారు చనిపోయారు, ఆయన శ్రీమతి గారు పోటీ చేస్తారు. ఆమె ఆమె ఏ సామాజిక వర్గము, ఆమె ఎక్కడి ఓటరు, ఈ రెండు ఇంపార్టెంట్. అక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఓటర్స్ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అది వాస్తవం. అయితే ఓటింగ్ పర్సెంటేజ్ మనము అక్కడ 35 నుంచి 45 లోపలనే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఇవి బాగా ఉన్నత వర్గాలు, లేకపోతే జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయి అక్కడ కూడా ఓటు హక్కు ఉంటుంది, వెళ్ళిపోవడం వలన అక్కడ పర్సెంటేజ్ పెరగటం లేదు. ఇప్పుడు ఇది ఉప ఎన్నిక కాబట్టి ఇంకా ఆంధ్రాకు పోయే ఓటర్స్ పోయే అవకాశాలు లేవు. అలాగే వాళ్ళ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటున్నాడు ఇప్పుడు? హ్మ్. దానికి ఎన్టీఆర్ విగ్రహం, కాంగ్రెస్ పార్టీ ఏంటి ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పడం ఏంటి ఆయన స్వయంగా? హ్మ్. అంటే ఆ సామాజిక వర్గం వాళ్ళని అట్రాక్ట్ చేయకపోతే, హ్మ్. అంటే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓటింగ్ లో పాల్గొంటే హ్మ్. కాంగ్రెస్ పార్టీ గెలవడం అసాధ్యము. హ్మ్. మరి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా? హ్మ్. సరే, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో ఉన్న సత్సంబంధాల వలన ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి హ్మ్. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్తారా ఇప్పుడుండే పరిస్థితుల్లో? హ్మ్. అది జరిగే పని కాదు. హ్మ్. ఇంటర్నల్ గా చెప్పలేడు, బయటికి కూడా చెప్పలేడు. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఓటింగ్ లో పాల్గొంటున్నది ఎవరు మొదటి నుంచి కూడా అంటే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్లు ప్లస్ హ్మ్. ముస్లిం మైనార్టీలు. అవును. వీళ్ళ ఓట్ల శాతం వల్లనే అది 35-40% వస్తున్నది. ఒక 4-5% బయటకు వచ్చి ఓటేస్తున్నారు హ్మ్. మిగతా వాళ్ళు. హ్మ్. అందువల్ల ఏంటి, ముస్లిమ్స్ మైనార్టీ ఓట్లను అట్రాక్ట్ చేయగలిగితే మనకు సాలిడ్ గా పడవచ్చు. ఎందుకంటే ఓటర్స్ లో బీజేపీకి ఏకపోయినా కూడా బీఆర్ఎస్ కేసే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు మాకంటే గోపీనాథ్ 2 సార్లు గెలవడం కాకుండా హ్మ్. ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి, హ్మ్. స్లమ్స్ ఏరియాల్లో మంచి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. నవీన్ కుమార్. కాబట్టి ఆ సర్వీసును గుర్తుపెట్టుకుంటారు ఎప్పుడు కూడా. నవీన్ యాదవా? ఓటింగ్ ఓటింగ్ లో పాల్గొనేది వాళ్ళే, ఎవరు కాదు. వీళ్ళు హ్మ్. వీళ్ళు పాల్గొనాలి కదా. చూద్దాం ఇప్పుడు హ్మ్. మనం ఎన్ని లెక్కలు వేసి ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా, అమ్మో ఏదో కాంగ్రెస్ పార్టీ పథకాలు అవి అమలు చేయటం లేదని బీఆర్ఎస్ చేస్తామని వాళ్ళు, బీఆర్ఎస్ వస్తే ఏది రావు మీకు అని బెదిరించే మాటలు ఇవన్నీ కాదు కావాల్సింది. హ్మ్. ఈ యొక్క ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు హ్మ్. ఒక 20% బయటికి వస్తే గనక హ్మ్. ఓటింగ్ లో పాల్గొని హ్మ్. పోలింగ్ పర్సెంటేజ్ 55-60% వరకు, మామూలుగా నేషనల్ యావరేజ్ 60%, హ్మ్. కనీసం 60% కన్నా వస్తే హ్మ్. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే ఛాన్స్ ఉంటుంది తప్ప ఇంకా కాంగ్రెస్ కు బీజేపీకి ఉండే అవకాశాలు లేవు. బీజేపీ కూడా ఏం చేసింది, రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టింది. హ్మ్. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీసీకి పెట్టింది. ఎందుకు బీసీకి పెట్టింది? హ్మ్. వాళ్ళకు గెలిచిన ఓటింగ్ పాలైనా రేపొద్దున లోకల్ బాడీ ఎన్నికల్లో ఇదిగో చూడు, మేము 42% బీసీకి ఇవ్వాలనుకున్నాం, హ్మ్. ఆల్రెడీ ఒక సీటు మేము బీసీకి ఇచ్చాము ఇక్కడ హ్మ్. అని చెప్పి నగరంలో రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి పెద్ద ఆయుధంగా ఉపయోగపడుతుంది అది. హ్మ్. అది ఆలోచించి వాళ్ళు పెట్టారు. వాళ్ళే ముస్లింకి ఇవ్వలేక కాదు, హ్మ్. లేకపోతే ఇంకొకరికి ఎవరికో ఇవ్వలేక కాదు. అది గెలుపోవడంతో పని లేకుండా హ్మ్. మున్సిపల్ ఎలక్షన్స్ లో దాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవడానికే బీసీకి హ్మ్. ఇచ్చారు. అక్కడ చిత్తశుద్ధి ఏం లేదు, బీసీకి ఎందుకు ఇచ్చారు? హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ నా ఒకటే, అది కాదండి. కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ అంటున్నారే,
ఇక్కడ 22 లక్షల మంది హైదరాబాద్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల హైదరాబాద్ లో ఉన్న ఓటర్లకు ఆంధ్రాలో కూడా ఓటు హక్కు ఉంది. ఉమ్, ఇక్కడన్నా తీసేయాలి, అక్కడన్నా తీసేయాలి. ఉమ్. ఎందుకు పట్టుబట్టడం లేదు? హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ సార్, తెలంగాణ మొత్తమా? ఏ హైదరాబాద్ ఒకటే చెప్తున్నాను నేను. ఓన్లీ హైదరాబాద్లోనే 20 లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయి. 22 లక్షల ఓటర్స్ ఉన్నారు. ఉమ్, 2 చోట్ల ఓటు హక్కు ఉంది. ఎవరికి తెలియదు ఈ విషయము? అందరికి తెలుసు. ఉమ్. ఇక్కడ ఇప్పుడు నేనున్నానండి. జూబ్లీహిల్స్ లో ఎంతమంది ఉన్నారు సార్? ఇక్కడికి వచ్చి జూబ్లీహిల్స్ లో ఎంతమంది ఉన్నారు? ఆ? జూబ్లీహిల్స్ లో ఎంతమంది ఉన్నారు? ఎవరు? జూబ్లీహిల్స్ లో ఎంతమంది ఉన్నారు? మెజారిటీ ఉన్నారు వాళ్ళే. 30% తక్కువ ఉండరు. జూబ్లీహిల్స్ లో 30% తక్కువ ఉండరు ఆంధ్ర ఓటర్స్ అక్కడ. జూబ్లీహిల్స్ ఆ సామాజిక వర్గాలు 25% తక్కువ ఉండరు. ఆహా, ఓకే. నేను మళ్ళీ వాళ్ళకి బయటికి వచ్చి సామాజిక వర్గం వైపు మొగ్గు చూపి ఓట్లు వేస్తారని నేను అనుకుంటున్నాను తప్ప ఎన్టీ రామారావు విగ్రహం పెడతానని రేవంత్ రెడ్డి చెప్తూను, లేకపోతే ఎవరో కొందరు ఆ సామాజిక వర్గం వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి కలిశారు రేవంత్ రెడ్డి గారిని. ఎవరికి అపాయింట్మెంట్ ఈయనైనా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడు. మరి ఇచ్చాడంట. వాళ్ళు లేదు కాంగ్రెస్ కే ఓటు వేస్తామని చెప్పారంట అని కూడా ప్రచారం చేశారు. అవును, అది జరిగే పనేనా? అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు కలుస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఎన్నికల్లో జరిగే గేమే ఇదంతా. దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవాళ రేవంత్ రెడ్డిని కలుస్తారు, రేపు కేటీఆర్ని కలుస్తారు, ఎల్లుండి కిషన్ రెడ్డిని లేకుంటే రామచంద్రరావుని కలుస్తారు. సో ఎవరేం చేస్తారనే దాని పట్ల అన్ని కుల సంఘాలు కావచ్చు, ఈ దాంట్లో ఇదంతా జరిగే రొటీన్ ప్రాసెసే కదా సార్. అదే అంటే అలాంటి ప్రయోగాలు చేస్తున్నా కూడా గెలిచే అవకాశాలు లేవని నేనంటున్నాను. ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు ఎన్టీ రామారావు విగ్రహం అని చెప్పి ఆ సామాజిక వర్గాలు పులోమని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారా అని నా ప్రశ్న. అట్రాక్ట్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకు? ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి ఉంది. సరే, ఓకే సార్, మనం ఈ ఓట్ల గురించి కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ఓట్ల జాబితా సవరించే అవకాశం లేదు. తర్వాత కంప్లైంట్ చేసినా ఇప్పుడు ఏం చేయలేము. ఇంకా జస్ట్ వారం రోజులు మాత్రమే ప్రచారం ఉంది. ఓవరాల్గా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ మీద అందరూ కూడా ఫోకస్ చేస్తున్నారు. బీజేపీ చేస్తోంది, కాంగ్రెస్ చేస్తోంది, అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా చేస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంత శాయశక్తులు ఒడ్డిన తర్వాత అంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు అనేటివి రేపు పొద్దున దీని ఇంపాక్ట్ ఉంటుందా? నిజంగానే దీన్ని పరిగణలోకి తీసుకుంటారా? తెలంగాణ హైదరాబాద్లో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేపు పొద్దున జరిగే స్థానిక సంస్థలకు ఇదేమన్నా ఒక సింబల్గా మారబోతుందా? దీని ఫలితాలు అక్కడ ఇంపాక్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అది చెప్పండి. ఖచ్చితంగా అవుతుంది. అదే నేను చెప్పింది. మున్సిపల్ ఎలక్షన్స్ లో నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయి అన్ని 3 రాజకీయ పార్టీలకు కూడా. బీజేపీ సరే పార్లమెంటులో మోడీ గారిని చూసి 26% ఎంతో వచ్చాయి కానీ 14% వచ్చాయి అంతకుముందు అసెంబ్లీలో దీపక్ రెడ్డి గారికి. మరి అతనికే ఇచ్చారు సీటు. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏంటి ప్లస్ పాయింట్ అక్కడ అంటే ఏమీ కనపడడం లేదు. ఎందుకు ఉంటుంది ప్లస్ పాయింట్? 40 మంది ఆంధ్ర వాళ్ళు కూడా 10 మంది వచ్చి ఇక్కడ మంత్రులు అందరూ వచ్చి ప్రచారం చేస్తూనే ఓట్లు వచ్చేస్తాయా? అదేం కాదు. కాకపోతే పబ్లిసిటీ చేయాలి. అన్ని పార్టీలకి ఏంటంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు, మిగతా లోకల్ బాడీ మిగతా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి దీన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలి, పర్సెంటేజ్ పెంచుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాయి. లేకపోతే ఏమైపోతుంది అంటే చూడండి దారుణంగా ఓడిపోయారు, డిపాజిట్ కూడా రాలేదు. సపోజ్ బీజేపీకి డిపాజిట్ రాలేదు అనుకోండి, ఏమంటారు రేపు పొద్దున? బీజేపీ తలెత్తుకోగలుగుతుందా? బీఆర్ఎస్ పార్టీ కూడా తలెత్తుకోగలుగుతుందా? కాంగ్రెస్ పార్టీ తలెత్తుకోగలుగుతుందా? మరి చూడాలి. ఇప్పుడు ఎంత స్లమ్స్ ఏరియాగా ప్లస్ ముస్లిం మైనారిటీ ఓటర్లు వాళ్ళు 90% బయటకు వచ్చి ఓటేస్తారు ప్రతిసారి. ఇప్పుడు కూడా వేస్తారు. చైతన్యం ఓన్లీ ముస్లిం మైనారిటీలో మాత్రమే ఉంటుంది అంటారు. చైతన్యం వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళకే ఉంటుంది అంటారా? వాళ్ళకే మొదటి నుంచి వాళ్ళకే ఉంటుంది. వాళ్ళే వచ్చి కొట్టేస్తారు. ఎందుకు? డబ్బులు పంచొచ్చు, లేకపోతే ఆశ చూపొచ్చు. ఏదైనా ఇప్పుడు కార్యకర్తల నుంచి ఇప్పుడు వార్డు వైజ్ గా డివిజన్ల వైజ్ గా కార్యకర్తలు పనిచేసి వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఆదుకోవడం ఇవన్నీ ఎవరు చేయగలుగుతారో వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతారు.
బీఆర్ఎస్ పార్టీ చేయగలుగుతున్నది ఉమ్. అది. అందులో గోపీనాథ్